నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఏకధాటి వానలతో హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. డిఎస్సి అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. కొత్తగూడెం వరకు బస్సును నడపనున్నట్లు అధికారుల వెల్లడి. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ముదిరాజులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. తగిన ప్రాధాన్యత కల్పించాలని ముదిరాజ్ మహాసభ నేతల డిమాండ్. కలెక్టరేట్ ఎదుట నిరసన. తహసీల్దార్కు వినతి పత్రం అందించి సమస్యలను వివరించిన నాయకులు. జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం ప్రారంభమై తొలకరి వర్షాలు కురిసిన తర్వాత వానలు ఓ మోస్తారుగానే కురవడంతో అన్నదాతల నుండి కొంత ఆందోళన వ్యక్తమైంది. అయితే గత 2 రోజులుగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో సాగు చేసిన పంటకు ప్రాణం పోసేలా వానలు కురవడంతో అన్నదాతల్లో సంతోషం కనిపిస్తోంది. చిరుజల్లులతో ప్రారంభమై ఉరుములు మెరుపులతో వానలు ఏకధాటిగా కురుస్తున్నాయి. ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో జనాలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైన పనులున్నవారు మాత్రమే బయటకు వస్తుండటంతో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. వానాకాలంలో సీజనల్ వ్యాధులు సైతం ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ వ్యాధులు దరిచేరకుండా చూడాలని అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశం ఈ నెల 18న యథావిధిగా జరగనుంది. కొందరు కౌన్సిలర్లు తమ భార్యల పేరిట ఫోర్జరీ సంతకాలు చేసి అవిశ్వాస నోటీసు అందించారని హైకోర్టులో వైస్ చైర్మన్ పిటిషన్ వేశారు. కౌన్సిలర్ల సంతకాలు మరోసారి పరిశీలించాలని, అప్పటి వరకు సమావేశాన్ని వాయిదా వేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. జిల్లా కలెక్టర్ అందించిన నోటీసు గడువు రోజే ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాసం ప్రవేశపెట్టాలని హైకోర్టు సూచించింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి నిరాశ ఎదురైనట్లయింది. ఇప్పటికే వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో పుర రాజకీయాలు వేడెక్కాయి. కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా బీజేపీ కౌన్సిలర్ చేరిక తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీయగా చివరికి ఆయన స్వంత గూటికి చేరుకోవడంతో స్థానిక కాంగ్రెస్ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మరోవైపు అవిశ్వాసానికి ప్రత్యేక సమావేశం గడువు దగ్గర పడుతుండడం, రోజురోజుకి పరిస్థితులు మారుతుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. జిల్లా నుండి ఇతర జిల్లాలకు డిఎస్సి పరీక్ష రాసేందుకు వెళ్లే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. కొత్తగూడెంలో పలువురు అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయించగా వారి విన్నపం మేరకు ఆదిలాబాద్ నుండి కొత్తగూడెం వరకు ప్రత్యేక బస్సును నడపనున్నారు. దూర ప్రాంతాల్లో డిఎస్సి పరీక్షలు రాయడానికి వెళ్తున్న అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా నుండి ఇతర జిల్లాలకు డిఎస్సి పరీక్షలు రాసేందుకు వెళ్తున్న వారికి ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నారు. కొత్తగూడెంలో పలువురు డిఎస్సి అభ్యర్థులకు కేంద్రాలను కేటాయించగా కొత్తగూడెంకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని అభ్యర్థులు డిఎంను కోరారు. ప్రయాణికుల నుండి వస్తున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 22న సాయంత్రం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సును నడపనున్నారు. తిరిగి అక్కడి నుండి 23న సాయంత్రం బస్సు బయలుదేరనుంది. సమయానికి అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకునేలా బస్సు షెడ్యూల్ను రూపొందించారు. ఈ విషయమై ఆర్టీసీ డిఎం కల్పన మాట్లాడుతూ కొత్తగూడెంకు బస్సు సౌకర్యం కల్పించాలన్న అభ్యర్థుల విన్నపం మేరకు ఒక బస్సును ప్రత్యేకంగా నడుపుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఊట్నూరు డిపో నుండి సైతం హైదరాబాద్కు 2 బస్సులు నడిపిస్తున్నామని వివరించారు. ఆదిలాబాద్ నుండి కొత్తగూడెం వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైంది. సూపర్ లగ్జరీ సర్వీస్ 22వ తేదీన సాయంత్రము 5 గంటలకి బయలుదేరుతుంది. అట్లాగే రిటర్న్ కొత్తగూడెం నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకి బయలుదేరుతుంది. దీని టికెట్ ఛార్జ్ 800 రూపాయలు. అంతేకాకుండా ఖమ్మము, వరంగల్ అట్లాగే వివిధ ప్రాంతాలకు కూడా 2 ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు అట్లాగే ఒక ఏసీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం అయినది. పట్టణ ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ మరియు గుంటూరు వెళ్లే సర్వీసెస్కి అప్ అండ్ డౌన్ టికెట్స్ కనుక బుక్ చేసుకుంటే రెగ్యులర్ సర్వీసెస్లో రిటర్న్ జర్నీలో 10% రాయితీ కూడా ఇవ్వడం అవుతుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులందరూ వినియోగించుకొని 10% రాయితీతో రిటర్న్ జర్నీ చేసుకోవాలని కోరుతున్నాను. జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగను ఊరువాడ భక్తి శ్రద్ధల నడుమ జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రసిద్ధ రుయ్యాడి హుస్సేన్ హస్సేన్ దేవస్థానాన్ని మంగళవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకుని ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొహరం పండగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రసిద్ధ రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అతిథులకు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికిన అనంతరం సవార్లను దర్శించుకున్నారు. మాజీ డైరీ చైర్మన్, దేవస్థాన కమిటీ అధ్యక్షులు లోకభూమారెడ్డి స్థానిక వివరాలను తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర గిడ్డంగుల కమిషనర్ జితేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ కార్యదర్శి మోతి శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ తోట వెంకటేష్, అభిరామ్ రెడ్డి, ఎల్జల దత్తాత్రేయ్, అబ్దుల్లా, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ మొహరం పండుగను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో రుయ్యాడి రాష్ట్రవ్యాప్త గుర్తింపు సాధించిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. ఎందుకంటే ఇది ఒక దేవస్థాన మహత్యమే ఆ విధంగా ఉంది కాబట్టి అందరు నమ్మేవారు, నేను కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే నమ్ముకుంటారో ఆ విధంగా దేవుడు కూడా ఆశీర్వాదము వారిపై ఉంటుంది. అదేవిధంగా ఏదైతే 5 నుంచి 10 రోజుల పండుగ ఇది పక్కప్పుడు యావత్తు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రుయ్యాడి గ్రామంలో ఎక్కడున్నా కానీ అందరు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చేస్తారు. అంత పెద్దగా ఇక్కడ మతాలకు అతీతంగా, మతాలకి కులాలకు అతీతంగా ఈ యొక్క పీర్ల పండుగను చాలా పెద్ద మొత్తంలో జరుపుకుంటారు. కాబట్టి దానికి ముఖ్యుడు ఏదైతే ఉన్నారో మా లోకభూమారెడ్డి గారు, మాజీ డైరీ చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి చాలామంది సోదరులు కానీ, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కానీ, కన్నడరన్న కానీ, ఊరిరెడ్డి మాజీ సర్పంచ్ కానీ ప్రజలందరూ ఒక కుమ్ముడిగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెట్టి ఇక్కడ దేవస్థానాన్ని
మంచి ఏదైతే ప్రవీణ్ గారు అన్ని సంఘం వారు కుల మసాల అందరి వారు కలిపి సరే ఇప్పుడు 2-3 రోజుల తర్వాత ఆఖరి రోజు ఏదైతే గురువారం రోజు ఉంటుందో ఇక్కడ జనం పడ్డారు. ఆ విధంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అంత జనాలు వేరే వేరే తాలూకాల నుంచి జిల్లా మొత్తంలో ఇక్కడ రాష్ట్రం మొత్తంలో వీళ్ళ పండుగ అంటే రాష్ట్ర స్థాయిలో ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి అందరూ నమ్ముతారు. అందరూ కూడా మేము కూడా నమ్ముతాం. కాబట్టి ఆ దేవుడు కూడా అందరిపైన మంచిగా ఉన్నారు. సుఖశాంతులతో ప్రజలను మన నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతులతో వారి పండుగలను మంచి పండించాలి, అందరినీ సుఖశాంతులు మంచిగా ఉంచాలని చెప్పేసి ఆ దేవుడు వారిని కూడా కోరుతాం. మాజీ మంత్రి గారి వారి అనుచరులు కానీ ఎక్కడైనా ఉన్నారు పాటలకు ఖచ్చితంగా వారికి అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా వారిలో ఒకరు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారి ద్వారా మీ యొక్క ఈరోజు కూడా ఇక్కడ హుస్సేన్ యొక్క దేవస్థానాన్ని మేము యొక్క ఆశీర్వాదం. అదేవిధంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకునే పండగ మొహరం అని అన్నారు. రుయ్యాడి దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించిందని, ఇక్కడ సవార్లను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శాంతి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పంటలు వచ్చే సమయంలో అందరూ కూడా రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటు అందరూ కూడా మత సామరస్యం పాటించి ఒక సోదర భావంతో ఉండాలని ఈ యొక్క పీరీల పండుగ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో ప్రముఖంగా హిందువులు ఎక్కువ పాల్గొంటారు. ఎక్కడ చూసినా కానీ మా దగ్గర కూడా గ్రామాలలో పీరీల పండుగ ఊరేగింపులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. విలువలో కూడా జరుగుతాయి. ఇక్కడ ఎక్కువ మరోవైపు జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోనూ మొహరం ఉత్సవాలను జరుపుకుంటున్నారు. మహారాష్ట్రలోని పాటన్ గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో పలువురు జిల్లావాసులు సైతం పాల్గొనడం విశేషం. గ్రామ ప్రధాన వీధుల గుండా సవార్ల ఊరేగింపు జరపడంతో కోలాహల వాతావరణం కనిపించింది. రైతులు పడుతున్న కష్టాలను అధ్యయనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థను ఏర్పాటు చేశాయని, గిట్టుబాటు ధర లభించే వరకు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉంచుకొని మెరుగైన ధరలు వచ్చిన తర్వాత విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఐసీఎం ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్ కుమార్ అన్నారు. తాంసీ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి పలు అంశాలపై విస్తృత సూచనలు చేశారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడం కోసం ప్రభుత్వం గిడ్డంగులను ఏర్పాటు చేస్తోందని ఐసీఎం ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్ కుమార్ అన్నారు. తాంసీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ వైస్ చైర్మన్ పర్ధన్ ధనుంజయ్ అధ్యక్షతన తాంసీ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. గోదాంల ఏర్పాటు వల్ల కలిగే లాభాలు, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న విషయమై అన్నదాతలకు విస్తృత సూచనలు చేశారు. సదస్సుల్లో జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, సిఇఓ కేశవ్, సొసైటీ డైరెక్టర్లు ఏనుగు అశోక్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చంద్రన్నలతో పాటు తాంసీ మరియు భీంపూర్ మండలాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీఎం ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉంచుకోవడం వల్ల విస్తృతమైన ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతులు అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర లేక పంటల నిల్వలపై అవగాహన కొరవడి విధి లేక మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని వాపోయారు. రైతులు పడుతున్న కష్టాలను అధ్యయనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిడ్డంగుల అభివృద్ధి నియంత్రణ సంస్థను ఏర్పాటు చేశామని, గిట్టుబాటు ధర లభించే వరకు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉంచుకొని మెరుగైన ధరలు వచ్చిన తర్వాత విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గోదాముల్లో నిల్వ ఉంచిన పంటలకు 80% బ్యాంకుల్లో రుణాలు సైతం ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు సొసైటీ ద్వారా భీంపూర్ మండలం కరంజేటి గ్రామంలో గోదాంతో పాటు ఏటీఎం సెంటర్ను ఏర్పాటు చేయాలని సిఇఓ కేశవ్కు వినతి పత్రం అందజేశారు. రైతులు వాళ్ళు పండించిన ధాన్యాన్ని సాధ్యమైనంత వరకు పండించిన వెంటనే అమ్ముకొని మంచి ధర రాకుండా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది.
సో దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే తెలుగులో దాన్ని గిడ్డంగి అభివృద్ధి మరియు నియంత్రణ సంస్థ అంటారు. ఈ సంస్థ ద్వారా రైతులకు ఏం చెప్తున్నారంటే పండించిన ధాన్యాన్ని సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్న గుర్తింపు పొందిన గిడ్డంగుల్లో నిల్వ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఈ విధంగా నిల్వ చేసుకుంటే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అక్కడ నిల్వ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత కొన్ని వారాల తర్వాత నిల్వ చేసుకున్న ధాన్యానికి ధర పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దానివలన రైతు ఆ పెరిగిన ధరతో తను పండించిన నిల్వ చేసుకున్న ధాన్యాన్ని అమ్ముకోవడం ద్వారా లాభాన్ని పొందవచ్చు. ఇంకొకటి ఏంటంటే నిల్వ చేసుకోవడం ద్వారా రైతుకు కలిగే లాభం ఏంటంటే అక్కడ నిల్వ చేసుకున్న వెంటనే అక్కడ ఆ గిడ్డంగి సంస్థ మేనేజర్ ఒక రసీదు ఇస్తారు. దాన్ని నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసిప్ట్స్ అంటారు. ఇప్పుడు దాన్ని ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసిప్ట్స్ అంటారు. దాన్ని ఇంతకుముందు హార్డ్ కాపీ ఇచ్చేవాళ్ళు, పేపర్ రూపంలో ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని సాఫ్ట్ కాపీ రూపంలో ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసిప్ట్స్ అని. అది ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు దాని ఆధారంగా రైతు దాన్ని తీసుకొని ఏ బ్యాంకులోనే దాన్ని డిపాజిట్ చేసుకొని తన పెట్టిన ధాన్యాన్ని గోడౌన్లో పెట్టిన ధాన్యం మీద తిరిగి 80% అప్పు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయల ధాన్యం సరుకు అక్కడ పెడితే గోడౌన్లో ఆ రసీదు తీసుకొని మళ్ళీ తిరిగి 80,000 దాకా అప్పు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా రైతు చేతిలో నగదు ఉంటుంది. ఆయనకు ఏదైనా అప్పులున్నా తీర్చుకోవచ్చు ఇమ్మీడియట్గా. ముదిరాజులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ నేతృత్వంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ముదిరాజులను బీసీఏలో చేరుస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 15ను యథావిధిగా అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బమ్మెన లక్ష్మణ, పట్టణ అధ్యక్షులు దారవేణి రాము, ప్రధాన కార్యదర్శి దాసరవి, కోశాధికారి బొజ్జ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ నేతలు మాట్లాడుతూ 2009లో ప్రకటించిన జీవోపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర బీసీ కమిషన్కు ఆదేశించిందన్నారు. 2 ఏళ్లు గడిచినప్పటికీ అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని ముదిరాజ్ సంఘాల నేతలు ఆక్షేపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయహస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చైర్మన్గా నియమించడాన్ని తప్పుబట్టారు. దీనిపై వెంటనే పునఃసమీక్షించుకొని మత్స్య సహకార సంఘాలకు న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ముదిరాజులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. హామీలు అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారికి ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తూ ఏదైతే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ 15ను యథావిధిగా అమలు చేయాలని కోరుతూ ఇవాళ మేము వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు మంత్రివర్గంలో ఒకే ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి వెంటనే మా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ముదిరాజులకు సంబంధించి అనేక మత్స్య కార్మిక సహకార సంఘాలున్నాయి. దాంట్లో మెజార్టీ సంఘాలు ముదిరాజులో ఉన్నప్పటికీ ఒక గంగపుత్ర వర్గానికి చెందిన వారికి చైర్మన్ని కట్టబెట్టింది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి ఎన్నికల ప్రకారం ఎన్నికలు నిర్వహించి ముదిరాజ్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే 1000 కోట్ల రూపాయలు మా ముదిరాజులకు కేటాయించారో దాని ద్వారా మత్స్య కార్మికులకు గతంలో ఇచ్చిన విధంగా లూనాలు కానీ ఇతర వాహనాలు కానీ అన్ని విధాలుగా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా
కోరుతున్నాము. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం అనేది అక్కడక్కడ చేపలు పట్టుకుంటారు, మరి కొన్ని చోట్ల చెట్లు పండ్లు ఫలాలు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. కాబట్టి మా అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. చైర్మన్ను కూడా మొన్న కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని కూడా నియమించింది. కాబట్టి అది ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ముదిరాజ్ మహాసభ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. బేలా మండలంలోని కాంగార్పూర్ నుండి బాజీరావు బాబా కర్మభూమి అయిన సుక్నే గావ్ వరకు ప్రతి ఏటా చేపట్టే పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. బాజీరావు బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ యాత్రలో పాలు పంచుకున్నారు. 5 రోజుల పాటు యాత్ర జరిగిన అనంతరం గురు పౌర్ణమి నాడు సుక్నేగావ్లో పూజలు జరపనున్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బేలా మండలం కాంగార్పూర్ నుండి మహారాష్ట్రలోని సుక్నేగావ్ వరకు ప్రతి ఏటా నిర్వహించే పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. సద్గురు బ్రాహ్మణిన్ బాజీరావు మహారాజ్ కర్మభూమి అయిన సుక్నేగావ్ వరకు భక్తులు పాదయాత్రగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా గురు పౌర్ణమి నాడు అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపి బాబాను ఆరాధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగార్పూర్ నుండి పాదయాత్ర ప్రారంభించిన భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ ముందుకు కదిలారు. అంతకుముందు బాజీరావు బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకి ఊరేగింపు నిర్వహించి గ్రామం నుండి శోభాయాత్రగా బయలుదేరారు. భక్తులు ఆలపించిన భజన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్ఐ జీవన్, మధుకర్ ఠాక్రే మహారాజ్, గంభీర్ ఠాక్రే, రామచంద్ర గవాండే, శ్యామ పాటిల్ ఢాలే, గవాండే ఘన్శ్యామ్, విఠల్ రౌత్, నానాజీ, రామ్దాస్ నాఖ్లే, దత్తా నిక్కం తదితరులు వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గత 11 సంవత్సరాలుగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బేలా, సిర్సన, ఆనందపూర్, దిగ్రస్ మీదుగా మహారాష్ట్రలోని సుక్నేగావ్కు 5 రోజుల్లో పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు. బాజీరావు బాబా బోధనలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, ఆయన ఆశీస్సులు భక్తులపై ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. गुरुपौर्णिमेनिमित्त इथून दरवर्षीप्रमाणे यावर्षी सुद्धा पालखीचा कार्यक्रम पदयात्रा जाण्यात निघालेला आहे. या कार्यक्रमाला उपस्थित झालेले सर्व तर्फे बाजीराव बाबाला नमस्कार करतो आणि तसेच जे बाजीराव बाबाला नमून जे त्यांच्या मार्गावर चालताय त्या सर्व परिवार आनंदात आहे आणि तसेच ते महाराज सांगितल्याप्रमाणे सर्व लोक वागून आपापले परिवार चांगलं सुखशांतीत जगावं म्हणून मी प्रत्येकांना विनंती करतो आणि या कार्यक्रमाला जे शोभा आणणारे రైతు రుణమాఫీ విషయంలో ఎటువంటి నిబంధనలకు తావు లేకుండా ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయాలని తలమడుగు మండల రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి డిమాండ్లను వెల్లడించారు. ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని తలమడుగు మండల రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి నిబంధనలు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని అన్నారు. చిన్న రైతులు, పెద్ద రైతులు అని విభజనలు చేయకుండా రేషన్ కార్డు ప్రాధాన్యత లేకుండా రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు. లేని పక్షంలో రైతులంతా కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి, ఇస్తారి రెడ్డి, జాలం మల్లేష్, నారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని అప్పుడు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిన్న ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే మరి నిజమైన రైతులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రేషన్ కార్డు అనే కండిషన్ ఒకటి, ఈరోజు పేదవారికి కూడా ఎందరో మందికి రేషన్ కార్డులు లేవు. అలాగే మరి అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు ఇంటికొక రుణమాఫీ కొందరు రైతులకు చేస్తే, ఇదే ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు కుటుంబానికి ఒకరిని కాకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మరి వైట్ రేషన్ కార్డు అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ముందు వైట్ రేషన్ కార్డులని గవర్నమెంట్ వచ్చిందంటే ఇష్యూ చేసి, అరువులకు ఇష్యూ చేసి, జాలం మల్లేష్ ఇట్లా కొందరు పేద రైతులకు కూడా ఈరోజు రేషన్ కార్డులు లేవు. మరి ఈ రేషన్ కార్డు నిబంధన వల్ల
ఎందరో మంది పేద రైతులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ ప్రభుత్వానికి మేము ఒక్కటే, మాకు రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం రైతులు కానీ మీరు ఎన్నికలప్పుడు ఏదైతే షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారో అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ రుణాలు అన్నింటినీ మాఫీ చేయాలని కోరడం జరుగుతుంది. బేలా మండల కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో భాగంగా ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు వివరిస్తూ చిన్నారులను కేంద్రాల్లో చేర్పించాలని సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బేలా మండల కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ ద్వారా అందిస్తున్న సేవలను వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని ఆయా కాలనీల గుండా ర్యాలీ కొనసాగుతోంది. కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత, అంగన్వాడీ ఉపాధ్యాయులు విశాఖ, పద్మ, వనిత, అనిత, ఆయాలు సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ 2.5 ఏళ్లు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. ఈ అంశాలపై గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. మనము బేలాలో అంగన్వాడీ బాట నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాము 15/7/24 నుండి మనకు 27/24 వరకు కొనసాగుతుంది. ఇది ప్రత్యేక కార్యక్రమం. 2.5 సంవత్సరాలు నిండిన పిల్లల్ని మనం అంగన్వాడీలో నమోదు చేయడం జరుగుతుంది. ఇది ప్రైవేటు స్కూళ్లకు పంపివ్వకుండా మరి మన అంగన్వాడీ కేంద్రంలోనే పిల్లలు హాజరయ్యేలాగా చూడడం జరుగుతుంది. దీనిపై తల్లులకు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. వీరితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మన అంగన్వాడీ కేంద్రాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లల్ని కూడా 2 సంవత్సరాలు నిండిన పిల్లల్ని మన అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసేలా ఈ అంగన్వాడీ బాటా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డిని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు బూర్గుల మల్లేష్, వెంకట్రెడ్డి, ధర్మపురి చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, సురేష్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఏకధాటి వానలతో హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. డిఎస్సి అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. కొత్తగూడెం వరకు బస్సును నడపనున్నట్లు అధికారుల వెల్లడి. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ముదిరాజులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. తగిన ప్రాధాన్యత కల్పించాలని ముదిరాజ్ మహాసభ నేతల డిమాండ్. కలెక్టరేట్ ఎదుట నిరసన. తహసీల్దార్కు వినతి పత్రం అందించి సమస్యలను వివరించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.